షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు గడిచిన దినములన్నీ ఆయన సజీవమైన రెక్కల చెట్టున కాచి కాపాడి మరొక దినములోనికి నడిపించినందుకే దేవాతి దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాను. ఈ దినమంతయు దేవాతి దేవుడు తన కృపను కనికరమును మనందరి మీద చూపి మన చేతి పనులన్నీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము. ఈ యొక్క మాటను తండ్రి అయిన దేవుడు అబ్రాము, ఇక్కడ అబ్రాము రాయబడి చూడండి. ఇక్కడ అబ్రాముకు చెప్పేటప్పటికి 99 ఏండ్ల వాడు అనగా వృద్ధుడిగా మనం ఇక్కడ చూస్తున్నాము. కాబట్టి అతనికి ఒక ధైర్యమును చెబుతూ, నా సన్నిధిలో నడుచు నిందారహితుడివై ఉండుము, నేను సర్వశక్తి గల దేవుడను. అతనికి ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడును అనగా నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన అసాధ్యాలను సాధ్యం చేయగల దేవుడు. ఆయన తన వాగ్దానాలను నిలబెట్టుకునగల దేవుడు. తన వారికి ఏం చేయాలనుకుంటాడు దాన్ని చేయగలవాడు, అన్నిటికీ చాలిన దేవుడు. అందుకే మాటని ఇక్కడ సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. అయితే ఈ మాటను ఆయన విని అనుభవించిన తర్వాత, ఆయన దీవెనను పొందుకున్న తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత అబ్రహాముగా పేరు మార్చడం మనం చూడగలుగుతూ ఉంటాము. అయితే ప్రియులారా, ఇక్కడ నా సన్నిధిలో నడుచు నిందారహితుడివై ఉండుము అని చెప్పిన ఈ మాట గురించి చూస్తే, దేవాదేవుడు యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం కొంతమందిని ఆయన వాక్కులో చూపించడం జరుగుతుంది. అలాగా న్యాయవంతుడైన దేవుని భయభక్తులు కలిగి నిందారహితులుగా ఉన్న కొంతమంది భక్తులతో జ్ఞాపకం చేస్తాము. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఊజు దేశం నందు యోబు అను ఒక మనుష్యుడును, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఆయన ఒక వ్యక్తి. రెండవదిగా ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం చూస్తే, నోవహు వంశవళి ఇదే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అయితే వీళ్ళిద్దరిని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, వీరిద్దరు కూడా దేవుని యొక్క మాటకు లోబడిన వారు, యథార్థవంతులుగా నిందారహితులుగా జీవించిన వారికి మనము ఒక ప్రత్యక్షమైన సాక్ష్యాలు మనం కూడా చూచాము. అయితే అలా నడిచినందుకు దేవత దేవుడు వారిద్దరిని కూడా, వారికి ఇంకా చాలామంది ఉన్నారని చెప్పుకుంటే సమయం సరిపోదు, కానీ వారి యొక్క జీవితంలో ఎంత ఆశీర్వదించాడు, ఎంత దీవించాడు, ఎంత ఉన్నతమైన వ్యక్తులుగా ఉంచాడో మనం చూడగలుగుతాం పిల్లారా. అయితే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందని ఒక మాట చాలా స్పష్టంగా వ్రాయబడింది. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం, ఆయన యథార్థవంతులను వర్ధిల్లు చేయను, యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడుముగా ఉన్నాడు. అనగా ఏ శత్రువు కూడా ఈ యథార్థవంతుల మీద, నిందారహితుల మీద దాడి చేయలేరు. ఆయన యథార్థవంతులను, నిందారహితులను వర్ధిల్లింపజేయుచున్నాడని యొక్క మాటని ఇక్కడ మనము చూస్తున్నాము. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను, యుక్త మార్గం తప్పక నడుచుకున్న వారికి ఆయన ఏం చేస్తాడండి? కేడెముగా అనగా రక్షణగా ఉన్నాడు. దురభిమానం. అయితే భక్తుడైన దావీదు అంటున్నాడు కదా తండ్రి అయిన దేవుణ్ణి, ఎందుకంటే ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన రుచి చూచి ఎరిగినవాడు. ఎందుకంటే భయభక్తులు కలిగి ఉంటే, నిందారహితులు ఉంటే ఎటువంటి దీవెనలను, ఎటువంటి ఆశీర్వాదాలను ఆయన పొందుకున్నాడు. ఆ రుచి చూచి ఎరిగినవాడు కాబట్టి తండ్రి అయిన దేవునికి ఒక విన్నపాన్ని భక్తుడైన దావీదు చేస్తున్నాడు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితులను అగుదును. అయితే మన యొక్క జీవితంలో ఒక ఆశ ఉంది, నిందారహితుడిగా ఉండనుంది, యథార్థత నీతి న్యాయం అనుసరించి బ్రతకాలని ఆశ ఉంది. అయితే మన జీవితంలో ఉన్న కొన్ని ఒడిదుడుకులు, కొన్ని ఆ యొక్క పాపము, మన పట్టి పిడుస్తున్న పాపాలు, ఒక బానిసత్వాన్ని విడిచి ఉండలేక, ఇక ఒక కృంగుబాటు, ఒక
వేదనకరమైన జీవితంలో ఉన్నవారికి ఈ మాట ఉపయోగపడుతుందని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ భక్తుడైన దావీదు అడిగినట్లుగా మనం కూడా ఈరోజు దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే నిందారహితులుగా ఉంటే, యథార్థవర్తనగా ఉంటే ఎటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి ఈరోజు మనం తెలుసుకున్నాం. కాబట్టి అటువంటి యథార్థత కలిగిన జీవితాన్ని జీవించటకు దేవుని సహాయమును భక్తుడైన దావీదు అడుగుచున్నట్లుగా మనం కూడా ఈరోజు దేవుని అడుగుదాం. ప్రభువా, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుడిని నన్ను ఆపుము తండ్రి, వాటిని నన్ను ఏలనీయకుండా ఉంటే గనక అప్పుడు నేను యథార్థవంతుడిగా నిందారహితుడిగా ఉంటాను. ప్రభువాని మనం తగ్గించుకుని తండ్రి అయిన దేవుణ్ణి అడిగితే గనక ఖచ్చితంగా తండ్రి అయిన దేవుడు మన మీద ఆ యొక్క జాలిని చూపి, కృపను చూపి మనల్ని కూడా నిందారహితులుగా ఉండడం శక్తిని బలమును ఆయన దయచేటుకు సిద్ధంగా ఉన్నాడు. అడగటమే లేటు. నా ప్రియ సహోదరుడా, ఈ మాట వింటే నీవు ఆలస్యం చేయకుండా దేవుని పొందుటకు, నిందారహితుడిగా ఉండటకు, యథార్థవంతుడిగా ఉండటకు సిద్ధపడి ఒక అడుగు ముందుకేసి దేవుని అడిగి ఆ యొక్క యథార్థత గల జీవితాన్ని జీవించాలని ఈరోజు ఈ మాట ద్వారా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. ఈ మాటను బట్టి దేవుడు మన జీవితాన్ని బలపరిచి, స్థిరపరిచి నడిపించిన గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతము కన్న తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా సన్నిధిలో నడుచు నిందారహితుడిగా ఉండమని ఈరోజు మీరు అబ్రాహాముతో చెప్పిన మాటను బట్టి మేము కూడా నిందారహితుడిగా జీవిస్తే, యథార్థత కలిగిన భక్తి జీవితాన్ని మేము జీవిస్తే కనుక ఎటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటామో మీరు పరిశుద్ధ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. ప్రభువా, మేము కూడా నిందారహితులుగా యథార్థత, నీతి, న్యాయతలు కలిగిన జీవితాన్ని జీవించిన ఆశపడుతున్నాం తండ్రి. అట్టి రీతిగా జీవించడం శక్తిని, బలమును దయచేసి అరికాలు మొదలకు నన్నెత్తి వరకు మమ్మల్ని ముట్టి స్వస్థపరిచి అభిషేకంతో నింపి నీ సన్నిధిలో నీకు ఇష్టమైన బిడ్డలుగా మార్చమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.